జీవితంలో 3 దినాలు ఉంటాయి. ముఖ్యమైనవి మానవ జీవితంలో 3 దినాలు ఉంటాయి. మొదటి దినము మనకు తెలియదు, ఆఖరి దినము మనకు తెలియదు. కానీ ఈ 3వ దినము మాత్రం మనకి తెలిసి మనము ఈ సంసార జీవితంలో బ్రతుకుతూ ఉంటాం. జాగ్రత్తగా వినండి. మొదటి దినము పుట్టినరోజు, 2వ దినము గిట్టినరోజు. పుట్టినరోజు మనకు తెలియదు, తెలుసుదా? మనకు తెలియకుండానే పుడతాం. చచ్చిపోయిన రోజు మనకు తెలియదు, తెలిసిందా? తెలియకుండానే చచ్చిపోతాం. మనకి తెలిసేది ఏంటంటే 3వ రోజు అని పిలిచిన వివాహం జరిగిన రోజు మాత్రం మనకి బాగా గుర్తున్నది. గుర్తుందా? ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీ వివాహాలు మీకు ఏమైనా గుర్తున్నాయా? నా వివాహం మాత్రం మర్చిపోకుండా చేసినట్టుగా నా గుడ్డులో గుర్తుంది. పూరీలు, మోకాళ్ళు బురద, తాటాకు మధ్యవేశాం, చిన్న కత్త. ఏమంటే అసెంబ్లీలో పెళ్లి చేసుకున్నాం, వస్తున్నాము, మొత్తం బురద, సున్నాలకు కాళ్ళంతా బురద. పొట్టు పోసేది తిన్నాం, ఒక 4 బస్తాలు వేసి బాగా గట్టిగా ఉంటుంది. ఆ పొట్టు పొడిగిపోయి పొట్టంతా ఇంట్లోకి వచ్చినట్టు తిరుగుతూ ఉంటే ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి మా పెళ్లి రోజుగా. ఇంకా చర్చిలో నుంచి ఫాదర్ పెళ్లి చేసాడు, వస్తా ఉన్నాము, సెంటర్లోకి వచ్చేసాడు. మా కుర్రోళ్ళందరూ కలస పేర్చి ఒకటి అక్కడ కుర్చీలు వేసారు మా ఇద్దరికి. నాకు పంచిగట్టి కోసి పెట్టారు. ఫ్యాక్టరీ లేవు ఆ రోజుల్లో. ఒకడు మాకు పట్టుడగా వచ్చేసి అన్నాడు. వాడు ఆ కోసి తీసి మన తీసి ఎంత కట్టాలో నాకు తెలియదు. వాడే కట్టాడు పెరుగుగా. నాకు ఒక కర్ర ఇచ్చాడు. పెళ్లి కూతురు కూర్చుంది. ఇక నేను ఆడట్లా, పెళ్లి కూతురు చూడాలి కదా బాబాయ్. అమ్మో, నా భర్త ఇంత ఈరు నష్టం కదా, ఇక్కడ చూడు నాయన కర్ర ఆకలేగలని చెప్పాను. ఇవన్నీ గుర్తొస్తాయి. పెళ్లి రోజు, మీరు పెళ్లి రోజు లేకుండా నేను ఆడను. ఇప్పుడు మీరు చెప్పిన ఇదే సమయం కాదు. నా పెళ్లి రోజు నాకు బాగా గుర్తుంది. పెళ్లి కూతురు మాత్రం తలెత్తి చూడాలి. నేను పెళ్లికి చూసినప్పుడు నా మొహం చూడలేదు, పెళ్లిలో కూడా చూడలేదు. అసలు చూడలేలా, ఇటు వచ్చి తలకి లేపలేదండి బాబు. అది 3వ రోజు పెళ్లి రోజు. కొన్ని జ్ఞాపకాలు మీకు కూడా గుర్తొస్తా ఉంటాయి మీ పెళ్లి రోజు. ఇక్కడ పెళ్లి రోజు ఇది 3వ రోజు. ఈ రోజు చాలా శ్రేష్టమైనది పెళ్లి రోజు కదండి. మనము మన ఇంటి పేరు మారే రోజు. ఇంటి పేరు అమ్మాయి మహిమ, ఇంటి పేరు అంటే ముందు పిట్టలు చూసారా? పెళ్లి రోజు పిట్టల్లా అక్కలైపోయింది కదా. అక్కడ మన యొక్క చరిత్ర మారుంది, మన యొక్క వాతావరణాలు మారుతాయి, మన యొక్క పెరిగినటువంటి ఆత్మీయత జారిపోతుంది. రాణి నీటి పెరిగిందమ్మా పల్లికొండ. పల్లికొండలో తమ్ముళ్ళు అయిపోతుంది, ఇక్కడ తుమ్ములు ఏడుతుంది. పల్లికొండ అయిపోయింది పెళ్లి రోజు కదా. అలాగా మీ ఇంటి పేరు మారిపోయింది. అమ్మాయి ఇంటిని పెట్టారు, పల్లికొండలో ఇంటి పెట్టింది అమ్మాయి తమ్ముడు ఇంటికి వచ్చేసింది కదా. మా మిస్సెస్ వాళ్ళ ఇంటి పేరు ఏంటంటే ప్రాంతంగా అడిగారు మమ్మల్ని, మీ ఇంటి పేరు ఏంటి అయ్యా అన్నాడు. బొమ్మాల పాయింట్ ఏంటి అన్నాను. మీ ఇంటి పేరు ఏంటమ్మా అని అడిగాడు ఆయన. ఇంకా పెళ్లిగా ముందుగానే మా ఇద్దరు తీసుకెళ్తే మా మాస్టర్ గారి వరకు చూసారి ఆమె ఏమని చెప్పింది, వాళ్ళ పేరు ఎర్రచోట. ఎర్రచోటలో నాకు చెప్పిందండి, నాకు మాత్రం వంటర్ అయిపోయింది. మా ఇంటి మీద ఎర్రచోట లోళ్ళు ఓకే. అది 3వ రోజు. అది ఇది మన చరిత్ర. ఇక్కడ 3వ రోజు ఏంటంటే ఇక్కడ
బేతనియ గలిలయ రెండు రోజులు రియాక్షి నీకు వందనాలు తల్లి అయ్యా కంట్రోల్ చేసి బాగుంటుంది. రెండు ఊరు గుర్తుపెట్టుకోండి, ఒకటి బేతనియ, రెండు గలిలయ. ఒకటి బేతనియ, రెండు గలిలయ. ఇప్పటికి ప్రభువు మెస్సయ్యగా ప్రత్యక్షమై 6 రోజులు, ఇది 6వ రోజు. మరి 3వ రోజు ఎందుకు రాశారు అక్కడ? మీరు విన్నారు, ఆనందం దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. బేతనియలో 3 రోజులు ఉన్నాడు, గలిలయలో 3 రోజులు ఉన్నాడు. ఇది గలిలయలోని కానాలో 3వ రోజు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాసుకుంటే మీకు ఒక లెక్క చెప్తాను నేను, దయచేసి ఎవరైనా పెట్టులు రాసుకున్నారు, కొంతమంది రాసుకున్నారు కనుక మీకు 6వ రోజు అని గుర్తు. ఎలాగంటే చూడండి, మొదటి రోజు యోహాను సువార్త 1వ అధ్యాయం 15 నుంచి 28 వరకు ఈ మొదటి రోజు. ఈ మొదటి రోజు బేతనియలో ఈ కార్యక్రమం అంతా జరిగింది. 28వ వచనం సహాయం చేయండి ఎవరైనా. 28వ వచనం. ఆవరణున్న బేతనియలో ఇవన్నీ జరిగాను అని అంటుంది. ఇది ఎక్కడ? బేతనియలో ఇవన్నీ జరిగింది. ఏమంటే 15 నుంచి 28 వరకు మొదటి రోజు బేతనియలో. బేతనియలో 2వ రోజు ఏంటంటే యోహాను యేసయ్యను చూస్తాడు. 2వ రోజు మొదటి అధ్యాయం 29 నుంచి 34 వరకు 2వ రోజు కార్యక్రమం. వినండి, మొదటి అధ్యాయానికి వచ్చిన కూడా వివరిస్తున్నాను. 3వ రోజు ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 42 వరకు యోహాను యేసయ్యను చూపించడము, యోహాను శిష్యుడు యేసయ్యను వెంబడించడము. ఇది 3వ రోజు. ఈ 3 రోజులు బేతనియలోనే జరిగినాయి. బేతనియలో ఎవరింటి కాడ ఉంటారు యేసయ్య? మార్తా మరియ. వెరీ గుడ్. మార్తా మరియ వాళ్ళ ఇల్లు, వాళ్ళే పరిచయం అయ్యింది. ఈ 3 రోజులు వాళ్ళ ఇంటికాడే ఉంటారు. నాకు ఎవరు పరిచయమో వాళ్ళ ఇంటికాడే నేను ఉంటాను. నేను బ్యాంకులో ఉద్యోగం చేసినప్పుడు గ్రేస్ వాళ్ళ ఇంటికాడే ఉండేవాడు. వాళ్ళ అమ్మాయి నాకు అన్నం వండి పెట్టేది, నీళ్లు కాసించేది, డ్యూటీ చేసుకొని చేసి వాళ్ళ ఇంటికాడే ఉండేవాడు. చాలా ప్రేమించేవాడు. నాకు మంచం ఇచ్చి నాకు సపరేట్గా కాలు నీళ్ళు కాసించేది వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళతో నాకు చాలా అనుబంధం ఉంది. గ్రేస్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళతో. ఓకే, బేతనియలో ఉండవు. నేను ఇంకొక ఇంటికాడ ఉన్నాయి, వాళ్ళ ఊరుకునేది కాదు. ఎక్కడ ఇంకొక ఇంటికాడకి అన్నం తింటానన్న వచ్చి అన్నయ్య అన్నం తినే. అలాగే యేసయ్య కూడాను ఈ యొక్క మరియా మార్తా ఇంట్లో బేతనియలో ఉండేవాడు. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు ఆయన గలిలయకు బయలుదేరుతూ ఫిలిప్పును పిలిచినట్టుగా ఉన్నది. 4వ రోజు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. మరునాడు గలిలయకు వెళ్ళగోరి అక్కడ నుంచి 43 దాకా 2 రోజులు గలిలయలోనే ఉన్నాడు యేసయ్య. గలిలయ ఉన్నాడు. 3వ రోజు పెళ్లి. వాళ్ళకి యేసయ్యకు శిష్యులకు ఆహ్వానం వచ్చింది. వీళ్ళకంటే ముందు వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఎందుకు వెళ్తారు? అమ్మాయి రాండి, మీ చుట్టాలు ఇల్లు ఉందనుకో, పల్లి పట్టడం ఇక్కడ పెళ్లి అవుతుంది, నువ్వు నిర్ణయం అవుతావు పెళ్లి, అవును కదా. తర్వాత ఇజ్రాయేల్ గారు బయటకి తీసుకొని సైనిని జాషువాను తీసుకెళ్తారు, అంతేనా? అట్లాగే బయట తల్లి ముందుగానే వెళ్ళిపోయింది ఆ పెళ్లింటికి, పనులు చేస్తా ఉంది. వాళ్ళు కాస్త మొత్తం చుట్టాలై ఉంటారు. 2వ రోజు యేసయ్య శిష్యులు కూడాను, అది 3వ రోజు. ఎక్కడ 3వ రోజు? గలిలయలో 3వ రోజు. అది మీరు క్యాచ్ చేయాలి. నేను 3వ రోజు చెప్పాను, అది మన జీవితంలో 3వ రోజు. హల్లెలూయా. 3వ రోజే మనకి గుర్తుంటుంది.
రోజు, నీకు ఒక పొగుడు వచ్చిన రోజు, అక్కడి నుంచి సంసారం చిచ్చంతంలో పడి నువ్వు ఇరుకాటంలో ఇది ఏం చెప్పేది బాబా, ఇక ఆ ప్రవాహంలో స్టార్ట్ అయిన రోజు అది గుర్తుంది. 3వ రోజు అంటే ఇక అది నీకు అందరికీ తెలుసు, నీకు వందనాలు వివరిస్తున్నాను. ఇక్కడ 3వ రోజు పెళ్లిలోకి వెళ్ళిపోయారు. అయితే ఆయన ఇంకా మెస్సయ్య ఎవరికి తెలియలా, వాళ్ళ పెళ్లికి తెలుసు మెస్సయ్య. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆయన పుట్టక ముందే చెప్పింది, నీ కడుపులో మెస్సయ్య పుడతాడు, రక్షణ పుడతాడు, ఆయన ఈశ్వరుని పేరు పెడతాడు, ఇమ్మానుయేలు అని చెప్పింది. ఎలాగైనా ఈ కొంచెం పాపులర్ చేయాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు గారి కొడుకు మరి బాగా చదువుకున్నాడు అనుకోండి, ఈ మధ్య వ్యాపారం కాదని సందర్భంలో చెప్పేసి వచ్చి మళ్ళీ పట్టుదలతో చదివాడు అనుకోండి, కలెక్టర్గా పాపంలో వేసాడు అనుకోండి యోషువ. అప్పుడు ఏమంటారు, రాణి అందరూ చెప్పింది, అబ్బాయి సబ్ కలెక్టర్ మీద అవసరం ఉంటుంది నీకు, అమ్మాయి తీసుకెళ్ళా, అబ్బాయి కలెక్టర్ కావాలా, మా అబ్బాయి సబ్ కలెక్టర్ కలుస్తుంది అని చెప్పింది. అలాగే మరీ తల్లి కూడా యేసయ్య అద్భుత కార్యాలు చేస్తాడు, మెస్సయ్య అని ఆయన పాపులర్ చేయాలని పెళ్లిగా ఎత్తి ఏమంటదంటే చూడండి, 2వ 3వ వచ్చి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి పెళ్లికి వెళ్ళి చెప్పింది, అయ్యా వాళ్ళకి ద్రాక్షారసం లేదయ్యా అని చెప్పి భయం ఆవికి. ఏంటంటే ఆయన మెస్సయ్య, ఆయన దైవ కుమారుడు, ఆయన అద్భుతాలు చేస్తాడని ఆ పెళ్లిలో అందరికి పాపులర్ చేయాలని చెప్పేసి అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అయ్యా అని చెప్పి ప్రభు ఏమంటాడంటే జాగ్రత్తగా ఇక్కడ 4వ వచనం చదువు. దేవునికి స్తోత్రం. ఏమండి అమ్మా, నాతో నీకేమి పని, అమ్మాయి తీసుకెళ్ళా నీ కొడుకు అశక్తి బయటపరిచే సమయం, నేను మెస్సయ్యను దేవుడిని బయటపరిచే సమయం ఉందమ్మా అని అంటున్నాడు. అంటే ఏంటి, నీతో కాదమ్మా నాకు పని, నీ పని ఎంతవరకు, నాకు శరీరాన్ని ఇచ్చేంతవరకే. హల్లెలూయా. అరెంటి బైబిల్ గ్రంథంలో కూడా ఇదే మరియ తల్లి ఆఖరి మాటలు కూడా గమనించండి. ఆ మరియ తల్లి యేసుని అడిగిన తర్వాత ఇంకా మళ్ళా యేసుతో మాట్లాడినట్టు మన బైబిల్ వచ్చాము. ఈ ఆఖరి మాటలు ఇందులో అమ్మా నాతో అప్పటికే 29 దాదాపు 30 వస్తున్న వయసు. ఆయన బాప్తిజం తీసుకొని ఉపవాసంలోని అడవిలోకి వెళ్ళి సేవలోకి వెళ్ళి 3.5 సంవత్సరాలు పరిచయం చేసి ఇక ఈ తల్లి యేసుకి ఎప్పుడు మాట్లాడినట్టుగా మనం చూడము. ఇవి ఆ తల్లి తన కొడుకుతో మాట్లాడిన ఆఖరి మాట నేను గుర్తుపెట్టుకోవాలి. నీ కొడుకు అని నవమాసాలు పోసి దాదాపుగా 30 సంవత్సరాలు వస్తుంది అనగా నా కొడుకు అమ్మ నీతో నాకు పని లేదు, నా తండ్రి పని ఉన్నది, నా తండ్రి పని నేను చేయాలి, ఆ పని మీద నేను వెళ్ళాలి, తల్లి అర్థం చేసుకోగలను. అవునయ్యా, అంతేగా నీ తండ్రి నాకు ఇచ్చేదయ్యా, నేను ఆమె బాధపడలేదు. ఎలాగైనా నా కొడుకు పాపలను చేసుకోవాలి, ఆ కొడుకు తల్లిగా నేను ఎంత పొందాలి, అది ఆ తల్లి ఉద్దేశ్యమని మీరు ధ్యానించండి. అమ్మా నాతో నీకే పని, నా తండ్రికి నాతో పని, ఆయన పని మీద నేను వచ్చాను, ఆయన పని నేను చేయాలి అని చెప్పేటండి. కానీ వాళ్ళందరూ చుట్టాలు అయిపోయిన అమ్మాయి అర్థమవుతున్నాయండి. ద్రాక్షారసం లేదక్కడ, అందరూ సరుగుతున్నారు, అందరూ వాళ్ళందరూ గౌరవ మనసు లేని వాళ్ళు, అది అందరూ గౌరవ మనసు లేని వాళ్ళు, వాళ్ళకి గౌరవ మనసు లేదు, సరైన క్రమం లేదు, ధర్మశాస్త్రానుసారంగా ఆచరించే ఆచారాలు కూడా వాళ్ళకి అసలు తెలియవస్తుంది. కింద తర్వాత విషయాలు చెప్తాను, టైం అయిపోయింది క్లోజ్ చేస్తాను.
4 వచ్చి 5 వచ్చిన దగ్గర ఆపేస్తాను. అమ్మా నాతో నీకేం పని, నా టైం వచ్చిందాక నువ్వు నన్ను కదిలి బాగా అన్నాడు. నా తల్లి ఇప్పుడు నన్ను కొడుకు కదిలి దేవుడు చెందుతావా? దైవ సంబంధమైన పత్రాలు ఇలా ఉంటాయి నా తల్లి. దైవ సంబంధమైన పత్రాలు ఎవరి నా కాడిని ఎత్తుకొని నా శిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలంటే నీ తల్లినైనను నీ తండ్రినైనను నీ అన్నదమ్ములనైనను నీ భార్య బిడ్డలనైనను త్యజించాలి. త్యజించి నువ్వు మొట్టమొదట నన్ను వెంబడించాలి అంటాడు. దైవ సంబంధమైన కార్యాల్లో నీ ప్రాణము నీది కాదు, ఈ శరీరము నీది కాదు, నీ ఆశలు నీది కాదు. నువ్వు ఏనాడు దేవుని నమ్మి బాప్తిజం పొంది ఆయనలో మమేకమయ్యావో నువ్వు ఆయన బిడ్డ. లోకముతో నీకేం పని, కుటుంబంతో నీకేం పని, పిల్లలతో నీకేం పని? ఆ పని ఆయనదే. నా పని నువ్వు చేయి, నా కోసం నువ్వు బ్రతుకు, ఈ పని నేను చేస్తా. మరి మీకు అప్పుడప్పుడు గుర్తు చేశారు, దావీదు ఒక కాపరికి తన గొర్రెలను అప్పగించి తన తండ్రి పని మీద తీసుకొని వెళ్ళి అన్నాలను కలుసుకోవడానికి యుద్ధంలోకి వెళ్ళాడు. యుద్ధం ఘోరంగా జరుగుతుంది. ఎవరెవరు జరుగుతామా? యుద్ధం ఎవరెవరు జరుగుతుంది? చెప్పండి. గొల్లియాతుకి ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీయులకి. గొల్లియాతు అనేవాడు అరుస్తా ఉన్నాడు. ఇక్కడ ఈయన గొర్రెలు కాస్తుంది కాపరి కదా, అక్కడ రాయబడి ఉంటే వాక్యం చూపించాలి. ఒక కాపరికి తన గొర్రెలను అప్పగించాడు. కాపరి ఏ కాపరికి తన గొర్రెలను అప్పగించాడు? తన తల్లిని అప్పగించాడు, తన బాధ్యతను అప్పగించాడు. ఒక కాపరి. హల్లెలూయా. యెహోవాయే నా కాపరిగా నాకు ఏమీ కొదువదు. ఆయన పని నా భుజాన్ని వేసుకొని యుద్ధంలోకి వెళ్తాను. ఈ బిడ్డను అప్పగించరా, ఎట్లా చేస్తాడో చూడరా. ఈ కాపురానికి అప్పగించరా, నీ భాగ్యానికి అప్పగించరా, నీ వేదనకి అప్పగించరా తల్లి. ఆయన శిలువను ఎత్తుకో, ఆయన వాక్యం తీసుకో, ఆయన గురించి చెప్పడం ప్రారంభించు. నీ బిడ్డలు అద్భుతంగా ఎదుగుతారు. నువ్వు ఈ పనిలో ఉంటే దేవుడు ఆ పని చేస్తా ఉంటాడు. ఒక గొర్రె ఒక కాపరికి తన మందను అప్పగించి నీ జీవితంలో అప్పగించగలవా? నా ప్రియమైన బిడ్డ, ఆ కాపరికి నీ బిడ్డలను అప్పగించగలవా? ఆ కాపరికి నీ బాధ్యతలు అప్పగించగలవా? ఆ కాపరికి నీ సమస్యలు అప్పగించగలవా? ఆయన శిలువను ఎత్తుకొని ఆయనకు సాక్షిగా బ్రతకగలవా?
అక్కడ పని వాళ్ళు ఊడ్చేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. అన్న 5వ వచనం చాలా క్లోజ్ చేస్తారు, టైం అయిపోయింది. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన నీతో చెప్పినది చేయడని. దేవుడికి స్తోత్రం. అయినా తండ్రి పనిరా, మా నాతో నీకేం పరంటే వదిలిపెట్టలేదు. ఓ హల్లెలూయా. కొడుకా కొడుకా కప్పున కొడుకా కడుపు చేర్చుకొని కన్న కొడుకా. ఆ కొడుకు అలాంటి కొడుకు కాదే, ఉన్న ఒక్కడివి అటువంటి కొడుకు కాదు. ఆ కొడుకు ఆ కొడుకు సృష్టిని నిర్మించిన కొడుకు. ఆ కొడుకు సూర్యములో భూమిని సూర్యుని నక్షత్రాలను నిలబెట్టే కొడుకు. తల్లి హృదయం తెలుసు, తల్లి ఆవేదన తెలుసు, తల్లి ఆశ తెలుసు, నా అమ్మ నన్ను గురించి ఏమనుకుంటుందో తెలుసు. కొడుకు హృదయం తల్లికి తెలుసు. నాతో నీకేమో పని, నా టైం ఇంకా రాలేదని చెప్పి వినవుతుంది. అబ్బాయి ఇది ఎందుకు చెప్పండి, అయిపోయింది. శిష్యుడిగా చెప్పింది